అందరికీ శనార్థులు. ఇక మన ఆగమల్లన్న ఏడబోయిండో ఏమో, పొద్దుటికెళ్ళి కనిపిస్తలేడు. అసలు ఈ ఏడాగమైతుండో ఏమో చూద్దాం పారి. టికెట్ 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 ఎడికి పోవాలి? ఓ అన్న సిల్లరియా రాదే? సిల్లరియకపోతే మాకు అవస్థ అవుతుందిగా. ఓ అన్న, మా ఆగమల్లన్నకి ఏమైందే? ఒక్కసారి గట్ల చేస్తాండు. మల్లన్న, ఓ మల్లన్న, ఏమైందే నీకు? గట్ల పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. గట్ల ఆగమాగం చెయ్యకే, నీకేమన్నా అయితే నా పానం ఊకోదే. ఏంది ఎవరు నువ్వు? నీ తనగిట్ట చిల్లర లేదా? అందరు పెద్ద నోట్లే పట్టుకొస్తే ఎట్లమ్మా? అయితమే కానీ ముందు అలా టికెట్ తీసుకో, ముందట చెకింగ్ ఉన్నది. అన్నలు, మన ఆగమల్లన్న ఏందే ఇట్లా నువ్వు చేస్తాండు? నాకు భయం భయం అవుతుంది. మల్లన్న ఏమైందే నీకు? టికెట్ టికెట్ అంటున్నావు, చిల్లర అంటున్నావు. నువ్వు ఇట్లా చేస్తే నాకు ఇక్కడ కాళ్ళు చేతులు ఆడతలేవు. చెప్పే మల్లన్న, అసలు ఏమైందో నీకు? ఓ పిల్లగా, నువ్వు పైకి రా. ఆయనతో మెట్ల మీద నిలబడి కింద పడ్డావు అనుకో, కాళ్ళు రెక్కలు ఇరుగుతాయి. అమ్మ నాయన ఆగమవుతారు. వామ్మా, నీ పాస్ చూపెట్టు. పాస్ లేని వాళ్ళు టికెట్లు తీసుకోవాలి, ముందట చెకింగ్ ఉన్నదని చెప్పినాగా. వామ్మో వామ్మో, పొద్దుగల లేచి ఎవరి ముఖం చూసినా ఏమో ఎట్లుల్లా. ఆయనతో మా ఇంటోళ్ళకి తెలిస్తే నన్ను కొట్టి కొట్టి చంపుతారు. సార్లు జర మీరన్న రండే, మనం మళ్ళా నన్ను దావకానకు తీసుకుపోదాం. దావకానక ఆడికి పోయినా వెనక పంపుతారు, నేను రాను. అయినా నా డిపోయేది, నా మషీరాబాద్ డిపోయేది, నా దిల్సుఖ్ నగరం డిపోయేది. నా డిపోకి పోతా, నేను పోతా. అసలు దావకానికి పోతే వెనక్కు పంపుడేందే? ఓ కొమరవెల్లి మల్లన్న స్వామి, నువ్వే ఏదో ఒకటి చేసి మా మల్లన్నను మంచిగా చెయ్యి. హలో, చెప్పమ్మా, ఏం కూర వండినావు? ఏమి లేదా? ఒక పని చెయ్యి, ఇక పోరగాళ్ళకి గుడ్ ఆమ్లెట్ వేసి పెట్టు. మనం ఇంత నూనె కారం వేసుకొని తిందాంలే, సరేనా? కంట్రోల్ బియ్యం కాకపోతే ఇప్పుడు సన్న బియ్యం వేడికెళ్ళి పట్టుకొస్తుంది. ఏడెక్కినా సమ్మెన అయిపోలే, ఎవరు పట్టించుకోవట్లే. ఇంటికి వస్తానది, ఉంటానా? సరే. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే? కారం తినే అంత కష్టం నీకేమొచ్చింది? ఇడికి రా, నీకు షియ్యకూర పట్టుకొచ్చిన. నీకు నేనున్నా మల్లన్న, నువ్వు గిట్లా చేస్తుంటే నా పానం దస్సుమంటుంది. గిట్లా చెయ్యకు మల్లన్న, నీకు దండం పెడతా. అమ్మా, నువ్వు సంగారెడ్డి బస్ ఎక్కాల, నీ స్టాప్ వచ్చింది, దిగు దిగు, ఇది పోదు. రైట్ రైట్ ఎలా నిమ్మలంగా దిగుతారు. మల్లన్న, నేను నిన్నేమన్నా అంటే క్షమించు. ఇగో చూడు, నేను చెంపలేసుకుంటున్నా. చిన్న చిన్న మాటలకి ఇట్లా మనసులో పెట్టుకొని ఆగమాగం కాకు మల్లన్న. లేకపోతే ఆగు, నేను వస్తున్నా. వచ్చి నేను దావకానకు తోలుకపోతా. నువ్వేం మనాది పెట్టుకోకు. మంగమ్మ, నేను వచ్చినా. ఏం చేస్తాను, పోదినావా? ఏంది బువ్వ తినాలనా? అసలు నీకు కొంచెమన్నా దిమాకున్నదా? ఏం రోగం పుట్టిందని నన్ను ఏడిపిస్తున్నావు? ఆగు, పెద్దసారి కాడికి పోయి నీ అంతు చూస్తా. ఇవాళ నువ్వు నేను తేలాలే ఇక. అయ్యయ్యో, ఆగు మంగమ్మ, నువ్వు ఇట్లా ఉరుకులాడితే అసలు ముచ్చటేందో ఎట్లరికైతే చెప్పు. కళ్ళు తుడుచుకో, ఏడ్చి ఏడ్చి ముఖమంతా ఆసింది. నాకేం చెప్పకు, నీ మాట నేను అస్సలే ఈనా. నీ దారి నువ్వు చూసుకోపో. ఇక నేనేం చెయ్యాలనో నాకు ఎరికే. నీ తన పైసలకి ఇట్లా అయిపోయినాయిగా, ఇక ఏం తింటావో చూస్తా. ఇగో మంగమ్మ, గా సీఎం కేసీఆర్ సారు గిట్లనందుకే ఒక కండక్టర్ అన్నకి పిచ్చిలేసి ఆయన పెండ్లాం పిల్లల్ని కూడా యాది మరిచిందట. ఇక పొద్దున లేచిన కాంచి టికెట్ టికెట్, నువ్వు బస్ ఎక్కు, నువ్వు దిగు, నువ్వు చిల్లరి అని చెప్పేసి అంటాడట. ఇగో కావాలంటే నువ్వు ఈ ముచ్చట చూడు, నీకు గిట్ల ఎరకైతుంది. ఎడున్నావు నాగేష్?
మహేష్ ఏడున్నావు ఇప్పుడు? వెళ్తున్నా ఏడికి? ఎందుకు? రమ్మనే ఎవరు? ఏ డిపో నీది? నారాయణఖేడ్ లో ఎక్స్ప్రెస్ ఎక్కుతావా ఆడినారా? జేబీఎస్కి వెళ్తే నారాయణఖేడు నైట్ ఆట ఏమిటా? రాత్రి అయిపోతున్నా వస్తావా? ఏమైంది మరి ఇప్పుడు నీకు? అంతే కదా. కేసీఆర్ రమ్మంటుడుగా పామర్ సమ్మెలు ఉన్నావా? కేసీఆర్ రమ్మంటుడు. సమ్మర్లుంటే సమ్మర్లు ఉన్నట్టే అబ్సెంట్ ఎంత కావద్దు. టికెట్ అది కాదు ఏంది మాట్లాడతావా? ఫోన్ కాదు అది, ఫోన్ కాదు అది. ఎవరితోటి? ఎవరు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు చెప్పు. ఎవరు వస్తారు? ఫోన్ మాట్లాడతావా? నీ పక్కకుంది, నీ పక్కకుంది. మా ఆయన పేరు నాగేశ్వరి, నారాయణఖేడ్ డిపో చేస్తాడు. ఇప్పుడు 3 నెలల నుంచి ఇక సమ్మె జరిగింది, ఇంటికనే ఉంటున్నాడు. ఇక కొంచెం జ్వరం వచ్చింది, తగ్గినుండే మంచిగానే ఉన్నాడు. ఈ సమ్మె కాడికి పోతుండు వచ్చిండు, వచ్చిండు. ఇక మస్తు ప్రాబ్లం అవుతుంది. సమ్మె సమ్మె కాడికి పోయిండు వచ్చిండు. వచ్చిన సందిగా ఆయన మొత్తం వార్తలు వినుకుంటా చేసుకుంటా కూర్చున్నాడు. వార్తలు వింటుండే మొత్తం ఏకాఏకి అయినా కేసీఆర్ గారు ఏమన్నాడంటే, మీకు డ్యూటీలు లేవు, ఆర్టీసీ లేదు, ఇక ఆర్టీసీ లేదు, మొత్తం డ్యూటీలు లేవు, మొత్తం తీసేస్తాం అది ఇది అని చెప్పిండు కదా. అప్పటి నుంచి టీవీ చూసుకుంటా అట్లాగే మొత్తం ఇక డ్యూటీలు లేవు అనేసి అట్లాగే ఇక ఇది అయిపోయాడు. మొత్తం మమ్మల్ని గుర్తుపడతలేడు, చేస్తలేడు. ఇట్లా అవుతుంది అని హాస్పిటల్ పోతే గిన చూయించుకోవడానికి పోతే తర్నాకలో మీ ఆర్టీసీ వాళ్ళకు చూడమని చెప్పేసి డాక్టర్లు చెప్పారు, మీ ఆర్టీసీ వాళ్ళకి చూస్తలేం, సమ్మె జరుగుతుంది, చూడకమన్నారు, మందులు గిన్నె లేవు అని చెప్పేసి. ఇక వచ్చినాము, ఇక చూడమని చెప్పారని ఇంటికి వచ్చేసరికి ఉన్నంత మటుకు పైసలు ఉన్నంత మటుకు హాస్పిటల్ చూపించుకున్నాము, పైసలు లేవు. ఆడికి ఇక గ్లూకోజులు పెట్టుకోలేడు, ఆపేసిండు. ఇక ఈ టీవీ చూసుకుంటా రోజు వార్తలు వినుకుంటా అవి వినుకుంటా మొత్తం ఇక ఇప్పుడు పండుకున్నా కానీ ఈ డిపో పోతున్నా, ఆ డిపో ఈడ దిగుతా, ఆడ దిగుండి స్టాప్ వచ్చింది, ఈ టికెట్ ఆఫ్ టికెట్, ఇక మొత్తం నిద్రలో టికెట్ అంటుంది. 3 నెలల రెంట్ కట్టాలి, ఇప్పుడు 3 నెలల జీతాలు రాలేవు, ఆడ రెంట్ కట్టాలి, పైసలు లేవు. వాళ్ళు ఇక అడుగుతున్నారు. ఇక మా అమ్మ మా తమ్ముడికి బాధపడి నడవండి ఇంటికి మరి అనేసి అంటే ఇక మమ్మల్ని ఇంటికి వచ్చినాం. 2 పిల్లలు ఇక ఇంటర్ చదివిండకైనా 10th చదివి. ఇక వాళ్ళకైతే ఏం పనులు చెప్పలేము, ఏం పని చేయలేదు. ఆయన జాబ్ మీదే మా ఆధారం. ఇక ఏం జోపేట అందులో చేసి నుంచి మేము మాట్లాడుతున్నాము. మా నాగేష్ అన్నకు ఇట్లా అయిందని చెప్పి మేము క్షణాన్ని ఇక్కడ వచ్చినాము. ఆయన తీవ్ర ఇబ్బంది, కేసీఆర్ మాటలకు
ఈయన టీవీలలో భయపెట్టి అడలు చేసి డిస్మిస్ ఆర్టీసీ పోయిందని చెప్పి తీవ్ర ఆరోగ్యానికి గురైండు. ఆయన ఆరోగ్యానికి ఆయనకు కూడా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకు కూడా ఏమైనా జరిగితే మేము ఆందోళన చేసి తరపున మేము క్షమించేది లేదు, ఊరుకునేది లేదు. ఎంత ఇప్పటిదాకా శాంతియుతంగా చేసినాం, ఇక మేము సహించాం, మాటలవ్వము. దయచేసి కేసీఆర్ ఖబర్దార్ ఈ విషయంలో. అతను మొన్న హుజూర్నగర్ గెలిచినప్పుడు ఆ టీవీలో చూస్తున్నప్పుడు లైవ్లో ఆర్టీసీ లేదు, ఆర్టీసీ డిస్మిస్ అయిపోయారు, వాళ్ళు డిస్మిస్ అయ్యారు. ఆర్టీసీ డిస్మిస్ అయిన నుంచి మన నాగేశ్ అన్న తీవ్ర దిగ్బంధికి గురైపోయాడు, అనారోగ్యం గురైపోయాడు. మరియు ఆరోగ్యం గురైని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు తార్నాక్ హాస్పిటల్ తీసుకపోతే అక్కడ వైద్యమే లేదు, గోళీలు లేవు, మీకు అసలు హాస్పిటల్లో చూడకమని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగిందంట. ఎంత అన్యాయం ఇది! ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అన్యాయం! మా సొంత డబ్బులతోటి మా ఆర్టీసీ మా కోసం నిర్మించుకున్నది, మాకే వైద్యం లేదని, మాకే లేదని మేము చూడకమని చెప్పినంటే ఎంత దౌర్జన్యం ఇది! ఇది దౌర్జన్యం, ఇంత దౌర్జన్యం. మా మనుషులు పానాలు పోతుంటే కూడా ఇంత చూడకుండా సమ్మెలో ఇంత కేసీఆర్ కుట్ర పండుతున్నాడు అని చెప్పి నేను మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో కూడా ఏమైనా జరిగితే మేము ఊరుకునేది లేదు, ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి మా ఆందోళన నియోజకవర్గం నుంచి కూడా ఎవరికైనా సరే ఆ కుటుంబాన్ని తక్షణమే మేము ఎంబడి నుండి ఆదుకుంటాం. కంపల్సరీ అతను తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఇంత మొండి వైఖరి కేసీఆర్ పని రాదు. చర్చలు జరపాలి, చర్చలు జరిపి చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇట్లా ఇన్ని పానాలు పోతుంటే కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం దొరతో వివరిస్తున్నాం అని చెప్పి మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నాను. వామ్మో, ఇక చూసిర్రా, మా మల్లన్న ఒక్కపారి ఇట్లా చేస్తేనే నా పానం గిలగిల కొట్టుకుంది. పాపం మరికి ఇప్పుడు గా కండక్టర్ అన్నోళ్ళ ఇంట్లో ఎంత అవస్థ పడతారో ఏమో. అయినా నాకు తెలియక అడుగుతా, సమ్మె చేస్తే గా ఆర్టీసీ ఆ దవాఖానలకు చూపించుకోవద్దా చెప్పుర్రి? కేసీఆర్ సారు, ఇక నీ బుద్ధి ఎప్పుడు మారుతుందో, మా వాళ్ళ బతుకులు ఎప్పుడు మారుతాయో అయితమాయా కానీ మొత్తానికి మల్లన్న నిజాన్ని నిజంగా చూపిస్తా అని ఇలా నిలబెట్టుకున్నాడు కదా. ఇక చూద్దాం మన ఆర్టీసీ అన్నలక్కల కష్టాలు ఎప్పుడు తీరుతాయో.